పార్టీలకు ఎవరికి సాధ్యమవుతుందో వాళ్ళతో జతగట్టి. కానీ ఇప్పుడు మీరు గతంలో ఇప్పుడు బిఎల్ సంతోష్ మీద నేరుగా ఆరోపణలు చేశారు, మిమ్మల్ని ఆ విషయంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆయన డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడించారని చెప్పి. సో ఇప్పుడు అదే పార్టీకి దేశహితం దృష్ట్యా జాయిన్ అవుతే విమర్శలు వచ్చే అవకాశం ఉంది కదా మీ మీద? నేను బిఎల్ సంతోష్ గారితో మాట్లాడలేదు. బిఎల్ సంతోష్ గారు ఎవరో అప్పుడు నాకు తెలియదు. అప్పుడు మా పార్టీ ఆదేశం మేరకు ఎవరో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మునుగోడు ఎన్నికల దృష్ట్యా. కాబట్టి వాళ్ళను మనము ఖచ్చితంగా నిలువరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే చాలా బోల్డ్ గా మా నాయకుడి మా ఆదేశాలు మా సూచనలు పాటించి నేను వెళ్ళడం జరిగింది తప్ప ఎవరితోనో నేను విభేదాలతో ఉండి వెళ్ళినటువంటి సంఘటన అంటే అప్పుడు ఎమ్మెల్యేల బేరసారాలు అనేది జరగలేదు మీతో, మిమ్మల్ని డైరెక్ట్ గా ఏం జరగలేదు అంటారు మిమ్మల్ని? నేను నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి కారు మీరు చూసి ఉండొచ్చు. స్వయంగా నేను నా కారులో వెళ్ళడం జరిగింది. నన్ను ఎవరు వల వేసే ప్రయత్నం గాని నన్ను కొనుగోలు చేసే ప్రయత్నం గాని ఎవరు చేయలేదు. అటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రాపర్ గా ఆపరేట్ చేయాలి అని నన్ను నియమించి పంపించినందుకు ఒక లాయల్టీ ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడిగా నేను మా పార్టీ అధినాయకుడి ఆదేశాల మేరకు వెళ్ళడం జరిగింది తప్ప ఇప్పటికి కూడా ఎవరిని కొనేటువంటి ప్రయత్నం చేసిండ్రు, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందనేది స్పష్టత అయితే లేదు. పోలీస్ ఎంక్వైరీ లేకుంటే సిట్ కూడా వేయడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంధించేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అప్పుడు మేము ప్రయత్నం చేస్తాం. అప్పుడు అంటే మీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి గాని బీరం హర్షవర్ధన్ రెడ్డి గాని వాళ్ళు కూడా అందరూ అధినేత ఆదేశాల మేరకు వెళ్ళారా? అప్పుడు నాకైతే ఆ విషయంలో స్పష్టత లేదు. నేను చెప్తా ఉన్నా కదా, నేను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నప్పుడు అక్కడికి నన్ను పిలిపించి ఈ ఆపరేషన్ చెయ్యాలి, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన పార్టీని మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ అమ్ముడు పోదు అనే విధంగా మనం నిబద్ధతను చాటాలి, మీరు ఈ విశ్వాసం ఉంది మీ పైన అని నన్ను కేసీఆర్ గారు పంపించడం వల్లనే వెళ్ళి నేను ఆ సంఘటనలో పాల్గొనడం జరిగింది తప్ప నాకు ప్రత్యక్షమైనటువంటి సంబంధం. అంటే కేసీఆర్ ఆదేశాలు మీకైతే మిమ్మల్ని అయితే ఎవరు అప్రోచ్ కాలేదు, ఫోన్ చేసినట్టుగా కాలేదు. కానీ మీరు నా ఎంటైర్ ఫోన్ కాల్స్ డేటా మొత్తం కూడా సేకరించవచ్చు. నాకు ఎవ్వరు కూడా నన్ను సంప్రదించినటువంటి పరిస్థితి లేదు. ఓకే, బట్ మీ అంతట మీరు అక్కడికి వెళ్ళి దాన్ని రికార్డ్ చేసింది బయట పెట్టారు అప్పుడు ఆ సందర్భంలో, అంతే తప్ప రికార్డ్ అవుతున్న సంగతి కూడా మనకు తెలియదు. నా అంతటా నేను బయట పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. అది నా పరిధిలో లేనటువంటి అంశం. ఓకే, బట్ అప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారు కదా మిమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యారు, అందుకనే మీరు వెళ్ళారని చెప్పి. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, నన్ను ఎవరు సంప్రదించలేదు. ఓకే, అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారు కదా అంటారు మిమ్మల్ని అందరినీ సంప్రదించారు, ట్యాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి. నన్ను స్పెసిఫిక్ గా మాట్లాడండి భరత్ గారు, ఎందుకంటే మీరు నన్ను మాత్రం ఎవరు సంప్రదించలేదు. నా గురించి స్పెసిఫిక్ గా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఇది కూడా లేదు మీడియాలో. ఓకే, అంటే వేరే ఎమ్మెల్యేని సంప్రదించి ఉండొచ్చు కానీ మిమ్మల్ని అయితే ఎవరు సంప్రదించలేదు. ఓకే, 1000% లేదండి. అంటే అప్పుడు కమిటెడ్ పార్టీ సోల్జర్ గా ఆ అధినేత విశ్వాసం మేరకే అప్పుడు మీరు వెళ్ళారు, ఆ పార్టీలో ఉన్నందుకు ఆయన నాయకుడు మాట నెరవేర్చేందుకు ఆ టాస్క్ పూర్తి చేశారు, అంతే. అక్కడికి వెళ్ళమన్నారు, మాట్లాడమన్నారు, ఏం జరిగిందో మాట్లాడి వచ్చేయండి అన్నారు. అప్పటికే మీడియా అంతా కూడా గందరగోళంగా ఏర్పడ్డది. మళ్ళీ నేను ఇమ్మీడియట్ గా నా కారులోనే నేను తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే, సో